రామ్ గోపాల్పేట్ డివిజన్ను గత 5 ఏళ్లలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు మాజీ కార్పొరేటర్ చీర సుచిత్ర తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే దాదాపు 15 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల పక్షాన నిలిచినట్లు తెలిపారు. 5 సంవత్సరాల పాటు చేసిన అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి కరపత్రాన్ని విడుదల చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ నిధుల ద్వారా ఓపెన్ జిమ్, పాఠశాలలకు బయో టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా విపత్కర సమయంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలకు విస్తృతంగా సేవలు అందించినట్లు గుర్తు చేశారు. ఇక బీజేపీ అధిష్టానం మరోసారి అవకాశం ఇస్తే కార్పొరేటర్గా బరిలో ఉంటామని స్పష్టం చేశారు. బీజేపీ నుండి అవకాశం రాని పక్షంలో బీజేపీ రెబల్గా బరిలోకి దిగుతామని మాజీ కార్పొరేటర్ చీర సుచిత్ర భర్త శ్రీకాంత్ వెల్లడించారు. పార్టీ పరంగా తమకు పూర్తి మద్దతు ఉన్నప్పటికీ వ్యతిరేక శక్తులను కూడా కూడగట్టుకుని ముందుకు వెళ్తామన్నారు. ఉండే కాబట్టి నిత్య అవసర సరుకులకు కూడా చాలా మందికి ఇబ్బంది అయ్యింది. భోజనంకి కూడా రోజువారీ చేసుకునే కూలీలకు చాలా ఇబ్బంది కావడంతో మేము ఒక 15 రోజుల వరకు వారికి భోజనం పెట్టడము, అలాగే కోవిడ్ లో వారికి బయటికి వచ్చి పనిచేసిన వారికి నర్సెస్కే కానివ్వండి, ఆశా వర్కర్స్కే కానివ్వండి, అలాగే కార్యకర్తలకు కానివ్వండి ఒక 9 ఐటమ్స్ వరకు గ్రాసరీస్ ఇవ్వడం, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్ వరకు వచ్చేసరికి రోడ్స్ ఒక 15 crores పెట్టి కొత్త రోడ్స్ శాంక్షన్ చేపించి లేడౌన్ వేయడం జరిగింది. అలాగే చేంజింగ్ ఆఫ్ పైప్ లైన్స్, ఇంకా వాటర్ పొల్యూషన్ వచ్చినప్పుడు పైప్ లైన్ చేంజ్ చేయడం కానివ్వండి, మ్యాన్హోల్స్ డ్రైనేజ్ పైప్ లైన్స్ చేంజ్ చేయడం కానివ్వండి, వీటికన్నిటికీ కూడా 8 crores వరకు కూడా పని చేయించడం జరిగింది. కొత్త స్ట్రీట్ లైట్ పోల్స్ పెట్టించడం, 250 కొత్త స్ట్రీట్ లైట్ పోల్స్ పెట్టించడం జరిగింది. ఇలా ప్రతి గల్లీలో పని చేయించడం జరిగింది. మేము ప్రజలు ఎప్పుడు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు. మేము ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటూ వారు చెప్పిన కాల్ చేసినప్పుడు మేము వారికి రిసీవ్ చేసుకుంటూ అన్ని పనులు చేయడం జరిగింది. ఈ 5 years లో కూడా ఇంకా పార్క్ డెవలప్మెంట్ సంబంధించింది కానివ్వండి, మెట్లోడ్ కూడా కానివ్వండి, జీరాల కానివ్వండి, కృష్ణనగర్ కాలనీలో, వెంకటరమణ కాలనీలో పార్క్ డెవలప్మెంట్స్ చేయడం జరిగింది. 6 సంవత్సరాలు కాంగ్రెస్ లో నేను జాయిన్ కాలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 6 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను నేను బీఆర్ఎస్ లో. ఒక సామాన్య కార్యకర్త కన్నా అధ్వానంగా కష్టపడ్డాను నేను 6 సంవత్సరాలు. కానీ అక్కడ నాకు గుర్తింపు రాలే. ఏదైతే పార్టీ నేను చేసిన పనులని నమ్మి నాకు టికెట్ ఇచ్చింది, కన్నతల్లి లాంటిది, కన్నతల్లి లాంటి బీజేపీ పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇచ్చి నాకు ఒక ఇది చేసింది. కాబట్టి నాకు టికెట్ ఇస్తే నేను నిలబడతా, టికెట్ ఇవ్వకున్నా కానీ ఇదే పార్టీలో ఉంటా. వేరే పార్టీలో పోయి టికెట్ తీసుకునే అవసరం లేదు. అట్లాంటి అవకాశాలు చాలా వచ్చినాయి. 3 సంవత్సరాల కింద మంత్రి గారు పిలిచి మీరు రండి అని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా చాలా మంది రావడం జరుగుతుంది రండి అని చెప్పేసి. కానీ కన్నతల్ల లాంటి నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిన బీజేపీ పార్టీని విడిచిపెట్టే